వద్దు చీని డాడీకి ఫోన్ చేసి చెప్తాను. Hello Andariki, welcome to one more mini vlog. This is Shravanya and welcome back to our channel Shravanya Bandi. Video around 12 minutes undabotundi. So grab a cup of coffee or tea and enjoy this 12 minutes with me. Time వచ్చేసి around 7:50 అవుతుంది and day 38th May. సో ఇక్కడ నేను 6 o'clockకే లేసాను అండ్ ఆంటీ వచ్చింది, ఇల్లంతా క్లీన్ చేసింది, యుటెన్సిల్స్ వాష్ చేసింది అండ్ ఎవ్రీథింగ్ అయిపోయి ఆంటీ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ నా కోసం గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. గ్రీన్ టీ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. వాటర్ బాయిల్ చేసామా, గ్రీన్ టీ సాషెట్ కప్లో వేసామా, హనీ వేసుకున్నామా, తాగేసామా కదా. వీకెండ్ కాబట్టి పిల్లలని ఎంటర్టైన్ చేయాలి, నా వర్క్స్ చేసుకోవాలి, వీడియో రికార్డ్ చేయాలి, ఎడిట్ చేయాలి అండ్ అప్లోడ్ చేయాలి. దేర్ వర్ మెనీ వర్క్స్ ఆన్ మై హెడ్. బట్ నా ప్లాన్ ప్రకారము ఎవ్రీడే నేను ఏ వర్క్స్ చేయాలి అని రాసుకుంటూ ఉన్నానో అవే వర్క్స్ చేయాలి కాబట్టి దాని అకార్డింగ్గానే నేను గో త్రూ అవుతున్నాను. ఎట్ ద సేమ్ టైం సాటర్డే కాబట్టి ఎక్స్ట్రా వర్క్ ఏంటిది, పిల్లలని పార్క్ అయినా స్విమ్మింగ్ పూల్కైనా తీసుకెళ్ళడం నా ఎక్స్ట్రా యాక్టివిటీ సాటర్డే రోజు. కాబట్టి దాని అకార్డింగ్గా నా ప్లాన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఫర్ దిస్ డే. మీలో ఎంతమంది మార్నింగ్ 5 or 6 AM లేస్తారు? డూ యూ లైక్ ఎర్లీ మార్నింగ్స్? నాకైతే చాలా ఇష్టం. డోంట్ నో వై దీస్ డేస్ ఐఎమ్ లైకింగ్ ఎ లాట్. అండ్ మార్నింగ్స్ లేస్తే ఏంటంటే మనకంటూ కొంచెం మీ టైం ఉంటుంది అండ్ వీ కెన్ రిలాక్స్ అండ్ వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ సెల్స్. మనం ఏం చేయాలి అనుకుంటున్నాం, మన దినచర్య ఎలా ఉండబోతుంది, దాంట్లో ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి అనుకుంటున్నాం అనేది మనకి ఐడియా వస్తుంది. మనంతట మనము ఒక కార్నర్లో ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకొని అలా కూర్చుంటూ రిలాక్స్ అవుతున్నప్పుడు వీ గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ కదా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. బయట బాల్కనీలో కూర్చున్నాను, చూస్తున్నారు కదా ఎంత బాగా బ్రీజ్ వస్తూ ఉందో, చల్లటి గాలి వస్తుంది. అండ్ నా గ్రీన్ టీ ఎంజాయ్ చేసిన తర్వాత నేను చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇది. యాక్చువల్లీ రైస్లో పురుగు వచ్చిందండి. ఐ డోంట్ నో వై, వాట్ హ్యాపెన్, ఆల్ ఆఫ్ అ సడన్గా రైస్లో పురుగు వచ్చేసింది. అండ్ అంత లక్క పురుగు అండ్ తెల్ల తెల్లగా వార్మ్స్ లాగా ఉంటాయి చూడండి, ఆ పురుగు వచ్చింది. ఎవ్రీడే చెరగాలంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. సో ఒక రోజు తీసుకొని ఆ బాక్స్ నిండా నింపుకోవాలి అనుకున్నాను. అది వచ్చేసి 5 kgs బాక్స్ అనమాట. సో ఈ 5 kgs బాక్స్లో ఈ రైస్ని నేను డంప్ చేసుకొని ఆ ర్యాక్లో పెట్టుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడు 5 kgs ఆఫ్ రైస్ని నేను జల్లడించి పురుగంతా తీసేసి ఆ 5 kgs బాక్స్లో వేసుకొని లోపల పెట్టుకోవాలి. వీకెండ్ కాబట్టి నవీన్ ఉన్నాడు కదా, ఒకవేళ పిల్లలు లేస్తే చూసుకుంటాడులే అన్న ఒక నమ్మకంతో ఐ జస్ట్ స్టార్టెడ్ డూయింగ్ దిస్ వర్క్. ఈజీ ఏం కాదు చెల్లడించడము, ఇట్స్ అ టఫ్ టాస్క్. అండ్ నేను ఎలా నేర్చుకున్నానంటే, చిన్న ఉన్నప్పుడు మా అవ్వ ఉంటుండే, అవ్వకి గిర్నీ ఉండేది, పిండి గిర్నీ. సో పిండి గిర్నీలో అందరు వచ్చి ఇలా చెరుక్కునే వాళ్ళు, అలా చూసుకుంటూ నేర్చుకున్నాను చెరగడము. మీకొచ్చేసి వీడియోలో 1 మినిటే చూయించాను. కాకపోతే నేను హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేశాను ఈ 5 kgs చెరగడానికి. ఎందుకంటే లక్క పురుగు ఇంకా వైట్ వార్మ్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి తీయడానికి చాలా టైం పట్టింది. అండ్ కాళ్ళకి ఏదైనా కుచ్చుకున్నట్టుంటే నాకు అస్సలు నచ్చదండి. నేను అలా చేసుకుంటూ ఉంటాను. ఏమన్నా చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా కుచ్చుకున్నా కానీ నాకు ఇరిటేటింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇలా పురుగు పట్టకుండా ఉండడానికి ఏదైనా రెసిపీ ఉందా అంటే, ఏదైనా హ్యాక్ ఉందా నాకు తెలీదు. ఐ డోంట్ నో. నేను యూజువల్లీ ఏం వేస్తారు, లవంగాలు లాంటివి వేస్తారు, మిరపకాయలు లాంటివి వేస్తూ ఉంటారు. ఐ డోంట్ నో, అలా వేసిన తర్వాత కూడా ఎందుకొచ్చింది అన్నది అర్థం కావట్లేదు. వాటర్ ఏమైనా పడుండొచ్చా? ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ రోమింగ్ ఇన్ మై హెడ్, బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఇంకా ఈ ప్యాకెట్‌లో ఇన్నున్నాయన్నమాట. ఇవి కూడా నెక్స్ట్ మంత్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఓకే. నౌ ఐయామ్ డన్ విత్ దిస్ వర్క్. నెక్స్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆంటీ రోజు నన్ను అడుగుతూ ఉంది, కొత్త చీపురు కట్ట తీసుకురా, పాత చీపురు కట్ట మొండైపోయింది, తీసుకురా తీసుకురా అంటే ఫైనల్లీ నిన్న వెళ్ళి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఈ బాధ. ఐ డోంట్ నో వై చీపురు కట్టలు దేంతో ప్రిపేర్ చేస్తారో, మ్యానుఫ్యాక్చర్ చేస్తారో నాకు తెలీదు. కాకపోతే కొత్త చీపురు కట్ట కొన్నప్పుడు ఈ బుస,
ఈ చూస్తున్నారు కదా! ఈ డస్ట్ లాంటిది ఆ చిన్న చిన్న పార్టికల్స్ ఎక్కడి నుంచి వస్తాయో ఏమో అర్థం కాదు. ఎందుకొస్తాయో ఏమో కూడా అర్థం కాదు. అండ్ ఇల్లు నూకుతున్నామా లేకపోతే ఇంకా చెత్త చేస్తున్నామా కూడా అర్థం కాదు నాకైతే. ఇల్లంతా చెత్త చెత్త, చెత్త చెత్త ఉంటది ఆ బుసతోటి. ఆ చిన్న చిన్న పార్టికల్స్ ఉంటున్నాయి కదా! దాంతోటి. ఇల్లు నూకినా కానీ నూకిన ఫీలింగ్ అస్సలు ఉండదనమాట. నేనేమో బయట ఈ చీపిరి కట్ట కొడుతూ ఉన్నాను బుస అంతా బయటకి రావడానికి. ఇన్ ద మీన్‌వైల్ గాలొచ్చి ఆ బుస అంతా ఇంట్లో లోపటికెళ్ళిపోయింది. ఆంటీ ఇల్లు నూకి తూడ్చిపోయింది. అండ్ అగైన్ ఇల్లంతా చెత్త చెత్త అయింది. చూసారా కొన్నిసార్లు నా పని ఇలానే ఉంటుంది. అండ్ నవీన్ లేసిందనుకో చూస్తే కంపల్సరీ నాకు తిట్లు ఖాయం అనుకున్నా. భయానికి ఫస్ట్ ఇల్లంతా మళ్ళా నూక్కుంటూ వచ్చి ఇదంతా క్లీన్ చేశాను. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేలోపు పిల్లలు లేసిపోయారు. అండ్ నవీన్ కూడా వీకెండ్ కాబట్టి ఆఫీస్ ఉండదు. అండ్ మేము యూజువల్లీ వీకెండ్స్‌లో హెవీగా ఏం తినము. లైట్‌గానే తినడానికి ఇష్టపడుతూ ఉంటాము. సో, పిల్లలకి నేను కార్న్‌ఫ్లెక్స్ తినిపించా. మేము కూడా కార్న్‌ఫ్లెక్స్ తిన్నాము. కార్న్‌ఫ్లెక్స్‌తో పాటు యాపిల్ లేకపోతే గువావా 2 ఉన్నాయి. రెండిట్లో ఏదైనా తిందాం అనుకున్నాను. సో, పిల్లలకి యాపిల్ పెట్టాము. అండ్ మేమొచ్చేసి గువావా తిన్నాం. అండ్ తిన్న తర్వాత మా సండే ప్రకారం వీకెండ్ రిచువల్ ప్రకారం పిల్లలని పార్క్‌కైనా, స్విమ్మింగ్ పూల్‌కైనా తీసుకెళ్ళాలి. సో, పిల్లలని స్విమ్మింగ్ పూల్‌కి తీసుకెళ్ళాను. మీలో ఎంతమందికి పిల్లలతో ఇలా ఆడుకోవడం ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. పెద్దోడిని కూడా ఇలానే ఆడిపించేదాన్ని చిన్నగున్నప్పుడు. అండ్ ఇప్పుడు చిన్ని వంతొచ్చింది. సో, చిన్నిని కూడా ఇలానే ఆడిపిస్తాను. అప్పుడప్పుడు నాకు వీలైనప్పుడు, టైం దొరికినప్పుడు ఇలా ఆడిపిస్తూ ఉంటాననమాట. ఇంకొన్ని రోజులైతే స్కూల్స్ కూడా రీఓపెన్ అయిపోతాయి. అండ్ ఎవ్రీవన్ గోయింగ్ టు హ్యావ్ దేర్ ఓన్ రొటీన్స్. ఇంత బాగా టైమ్ స్పెండ్ చేయడానికి ఎక్కడ దొరుకుతుంది? మేము చాలా స్కూల్స్ సెర్చ్ చేస్తూ ఉన్నాము చిన్ని కోసం. చిన్నికి అడ్మిషన్ తీసుకోవడానికి నియర్ బై ఏరియాస్‌లోనే చూడాలి అని అనుకుంటూ ఉన్నాము. నియర్ బై స్కూల్స్ ఎందుకంటే దూరం వేస్తే పిల్లలు అలసిపోతారేమో అనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ వన్ రీజన్. అండ్ మేము ఏవైతే స్కూల్స్ చూస్తున్నామో ప్రెప్ 1, ప్రెప్ 2కి హాఫ్ ఎ డేనే స్కూల్ ఉందనమాట. 1 పీఎం వరకి. అండ్ తక్కిన టైం వాడెక్కడుంటాడు అన్నది ఒక క్వెషన్. వై? బికాజ్ నేనైతే కాలేజ్‌కెళ్తాను అండ్ 3 దాకా రాను. అండ్ నవీన్ వచ్చేసి వీక్లీ 3 డేస్ ఆఫీస్‌కెళ్తాడు కంపల్సరీ. సో, ఇన్ ద మీన్ వైల్ అందరికీ వీలు కాదు కదా! ఇంట్లో కూడా చూసుకోవడానికి సమ్ టైమ్స్ దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. మేము చాలా ఆలోచించాల్సొస్తుంది. డీఐవై క్లీనింగ్ లిక్విడ్ ఎలా చేసుకుంటారో చెప్పండక్కా అని చాలా సార్లు నన్నడిగారు. బట్ నాకే కుదరక నేను చూయించలేకపోయాను. సో, ఫైనలీ చూయిస్తున్నాను చూడండి. ఒక మగ్‌లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. అండ్ 1 స్పూన్ ఆఫ్ వెనిగర్, 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ 1 స్పూన్ ఆఫ్ డిష్ వాషర్ లిక్విడ్ వేసుకోవచ్చు. నాకు ఇక్కడ వెనిగర్ లేదు. సో, నేను వెనిగర్ వేయకుండా బేకింగ్ సోడా, డిష్ వాషర్ లిక్విడ్ అండ్ వాటర్ వేసి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నాను. ఇది మనం ఇంట్లో ఏ వస్తువుని క్లీన్ చేయడానికైనా యూజ్ చేయొచ్చు. బాగా శుభ్రం అవుతాయి. ఎటువంటి డస్ట్ ఉన్నా కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో, ఆ లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నా టాస్క్ ఈ రోజున్న టాస్క్‌లో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వర్క్ వచ్చేసి నేను పార్క్‌కి వెళ్ళి పిల్లలని ఆడిపించుకొని ఇంటికి వచ్చిన తర్వాత చేస్తూ ఉన్నాను. నేను పార్క్‌కెళ్ళినప్పుడు స్టోరీస్ పెట్టాను ఇన్‌స్టాగ్రామ్‌లో. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతే మీకు నేను ఏం చేస్తున్నాను, ఏం స్టోరీస్ పెడుతున్నాను అన్నది ఐడియా ఉంటుంది. ఇది కనిపిస్తుందా? ఇది. కనిపిస్తుంది. వద్దు చిన్ని. నిజంగానే కొట్టి చూపిస్తా చెప్తున్నా చిన్ని నేను. నాను కెమెరాకి సైడ్ చూడు. కెమెరా కనిపిస్తుందా? ఈ పర్టిక్యులర్ ఆర్గనైజర్స్‌లో వచ్చేసి నేను కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ స్టోర్ చేసుకుంటాననమాట. లైక్ కిచెన్ టవల్స్, మైక్రోఫైబర్ క్లాత్స్, పిల్లల నాప్కిన్స్ అండ్ పెద్ద నాప్కిన్స్ ఉంటాయి కదా! అవి అండ్ దేవుడికి పూజ చేసేటప్పుడు కింద చటాయి వేసుకొని కూర్చుంటాం అవి. అండ్ మనము ఎక్కడికైనా గ్రాసరీస్‌కి లేకపోతే మార్కెట్‌కి, వెజిటబుల్స్‌కి వెళ్ళడానికి ఏవైతే బాస్కెట్స్ ఉంటాయో, బ్యాగ్స్ ఉంటాయో అవి. అవన్నీ ఇందులో పెట్టుకుంటాననమాట. ఇదొచ్చేసి 5 ర్యాక్స్
ర్యాక్స్ వచ్చాయి దీనికి. అండ్ ఈచ్ ర్యాక్‌లో చాలా బాగా స్పేస్ పడుతుంది అండ్ మంచిగా స్టోరేజ్ పడుతుందనమాట. సో, నేనైతే ఈ ఐటెమ్స్ కోసము ఈ పర్టిక్యులర్ ఆర్గనైజర్ యూజ్ చేస్తాను. 11:30, 12 అలా అవుతుంది అండ్ స్వెట్ ఘోరంగా వస్తుంది లోపల కూర్చుంటే. అండ్ పిల్లలు కూడా సతాయిస్తూ ఉన్నారు. అండ్ నవీన్‌కి టీవీ చూడాలని ఉందంట. సిస్టమ్ మూవీ చూస్తాను అని చెప్పి అంటే, ఓకేలే అని చెప్పి నేను ఇవన్నీ సెటప్ తీసుకొని బయట బాల్కనీలోకొచ్చాను. బయట బాల్కనీలో కొంచెం చల్లగా గాలొస్తూ ఉండే అండ్ ఇవన్నీ వర్క్స్ గబగబా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ర్యాక్స్ క్లీన్ చేసినప్పుడు అంటే ఆ స్టాండ్ క్లీన్ చేసినప్పుడు లోపల ఉన్న ర్యాక్స్‌ని కూడా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది అనిపించింది. సో, నేనైతే డీఐవై లిక్విడ్ ప్రిపేర్ చేశానో దాంతోటే ఇవన్నీ క్లీన్ చేశాననమాట. క్లీన్ చేసిన తర్వాత నేను డీమార్ట్ నుంచి నేను ఒక హాల్ చేశాను. 2 వీడియోస్ బిఫోర్ అనుకుంటాను. అందులో నేను డీమార్ట్ నుంచి కొన్ని మైక్రోఫైబర్ క్లాత్స్, కిచెన్ టవల్స్ అవన్నీ తీసుకొచ్చాను కదా! అవన్నీ ఇందులో సర్ది పెట్టేసాను. అండ్ నేను ఈ వర్క్ చేస్తూ ఉంటే చిన్నోడొచ్చేసి గార్బేజ్ కవర్స్ ఉంటాయి కదా! రోల్ అదంతా తీసి ఇల్లంతా పరిచేసిండు. సో, అది క్లీన్ చేసుకొని అది మళ్ళా రోల్ చేసేసి ఈ పని చేశాను. అండ్ చాలా టైం తీసుకుంది. సో, ఆఫ్ ద కెమెరా అవన్నీ సర్ది పెట్టేసాను. అండ్ ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచైతే ర్యాక్ తీసానో ఆ ఏరియాలో కూడా కొంచెం డస్ట్ ఉంటే బాల్ ఇంకా డస్ట్ మొత్తం క్లీన్ చేసి ఈ ర్యాక్‌ని యాస్ యూజువల్లీ ఆ ప్లేస్‌లో ఫిట్ చేసేసా. అండ్ దిస్ ఈజ్ హౌ ద ర్యాక్ లుకింగ్. కొంచెం లిక్విడ్ మిగిలిపోయినుండే నేను ప్రిపేర్ చేసినప్పుడు. సో, ఇప్పుడు ఖాళీ అయిపోయింది కదా! స్ప్రే చేశాను కదా! సో, మిగతా లిక్విడ్ కూడా ఆ బాటిల్‌లో వేసేసుకున్నాను. మీరు నిజంగా నేను యూట్యూబ్‌లో గ్రో కావాలి అని అనుకుంటే తప్పకుండా ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఈ చిన్న ప్రయత్నం నా వీడియో ఇంకా నలుగురికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది. థాట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. బై బై.